ఎక్కేవారు, బైకులు ఎక్కేవారు కొంచెం గమనించండి. ర్యాపిడ్ బుక్ చేసుకుంటున్నారు. ర్యాపిడ్ బుక్ చేసుకున్న వారికి జరిగిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. ఒక అన్న ర్యాపిడ్ బుక్ చేసుకున్నాడు. ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళాలి. కానీ ర్యాపిడ్ బుక్ చేసుకున్న ఓనర్ వేరు. ఎందుకంటే వాళ్ళకి ఒక కాగితాలు, ఇప్పుడు నేను ఆటో ఉందండి, నేను ర్యాపిడ్ బుక్ చేసుకున్నాను. ర్యాపిడ్ నేను బుక్ చేసుకుని నా ఫోను, నా ఐడి ఏరే వాళ్ళకి ఇచ్చారనుకో, మీరు ఏరే ఆటో ఎక్కేలేరు. ఏరే ఆటో ఎక్కేసిన తర్వాత ఆటోలు ఏమైనా చేసుంటే పరిస్థితి ఏందని ఒకసారి ఆలోచించండి. అయితే ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి 18 సంవత్సరాలు కలిగిన వాడు, లైసెన్స్ లేదు. ఏరే వాడు ఆ ర్యాపిడ్ ఆయన పేరును అనేదాన్ని ఆయన ఏరే వాళ్ళకి ఇచ్చాడంట. అంటే వాళ్ళ బంధువు అయి ఉంటే, మీరు బ్రతకరా వెళ్ళి ర్యాపిడ్ను బుక్ చేసుకో అని. ర్యాపిడ్ బుక్ చేసుకున్నాడు. ఒక వ్యక్తిని ఎక్కించుకున్నాడు, వెళ్తున్నాడు బైక్ మీద. అయితే ర్యాపిడ్ బుక్ చేసిన వ్యక్తికి వెనకాల హెల్మెట్ లేదు. ర్యాపిడ్ బుక్ చేసిన వ్యక్తికి లైసెన్స్ లేదు. వయసు 18 సంవత్సరాల కింద, అంటే ఇంకా మైనర్ కూడా కాలేదు ఆయన, అంటే 18 సంవత్సరాల కిందే ఉన్నట్టుంది. పోలీసు వాళ్ళు సడన్గా బండి ఆపారు. పోలీసు వాళ్ళు సడన్గా బండి ఆపి చెక్ చేస్తే ర్యాపిడ్ ఓనర్ వేరు, ర్యాపిడ్ తోలినైన వేరు. ఈ మాటలు కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, రేపు ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం. పోలీసు వాళ్ళు ఆపిన తర్వాత ఆ బండికి సీజ్ చేశారు. బండిని పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ ర్యాపిడ్ ఓనరు, అంటే ఎవరి పేరునైతే ఉందో వారిని ఫోన్ చేసి నీ బండి నీకున్న ఒక ఐడి నెంబరు అన్నీ తీసుకుని పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ ర్యాపిడ్ బుక్ చేసే చూడు పిల్లడు, 18 సంవత్సరాల పిల్లోడు, ఆ పిల్లోడు బండిని సీజ్ చేశారు. బండిని ఎస్ఐ గారు క్లోజ్ చేసేయమన్నారు దాన్ని. అయితే ఇప్పుడు చెప్తారు చూసారా, ర్యాపిడ్ని ఎక్కుతుంటే ఒకటి డబ్బులు రేటు తక్కువ, రెండోది వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా తెలియదు, వాళ్ళది ఏ ఊరో తెలియదు. మీ ఇష్ట ప్రకారం నైటు పగలు ఏ టైంలో ఉండే ర్యాపిడ్ ఎక్కుతున్నారండి. కొంచెం వెనక ముందు కూడా ఆలోచించుకోవాలి. అయితే లైసెన్స్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే, చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాలి డ్రైవర్లుగా. ఎందుకంటే ఇంతకుముందు కూడా గతంలో చెప్పాను, ఆటోలో ఎక్కి ఒకే ఆమె పిల్లోని తీసుకుని దూకేస్తే దానికి చాలా కష్టపడ్డాను, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎందుకంటే నా బండిలోంచి పడిపోయినా కానీ మనం చాలా ఇబ్బంది పడ్డాం. పడిపోయిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కేసు పెట్టడం, నాకు ఇబ్బంది జరగడం చాలా జరుగుతున్నాయి. ప్రతి డ్రైవరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరే బండి తోలాలి. ఆటో అయినా, లారీ అయినా, కారు అయినా, బైక్ అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు. పొరపాటును దొరికితే ఫైన్ కడతాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం. రెండోది ఏంటంటే, బండిలు కూడా సీజ్ చేసే పరిస్థితికి వచ్చేస్తాం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆడవారు, మగవాళ్ళు కూడా, ఆడవారు కూడా ర్యాపిడ్ని బుక్ చేస్తున్నారు. ర్యాపిడ్ బుక్ చేయడం తప్పే ఉందనొచ్చు. ర్యాపిడ్ అంటే ఏంది, బైక్ని ఒక బైక్ బుక్ చేసుకునేటప్పుడు ఆ బైక్లో వెళ్ళడం ఎంత తప్పు. లేడీసు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎటు పక్క నుంచి ఇబ్బంది జరుగుతుందో మనకు తెలియదు, ఎటు పక్క నుంచి మనకి అవమానం జరుగుతుందో మనకు తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ పోలీసు వాళ్ళ మీద మనం తప్పు పట్టకలేదు. మన డ్రైవర్లు జాగ్రత్త బాధ్యత కూడా మనకు ఉండాలి. డ్రైవర్లుగా మన వంతు మనం జాగ్రత్తలు పాటించాలి. రెండోది ఏంటంటే, 18 సంవత్సరాలు దాటిన చిన్న అమ్మాయి, 18 సంవత్సరాల అమ్మాయిలు లేకపోతే వాళ్ళని అయితే ఆటోలు ఎక్కించుకోవద్దు. ఎక్కించుకున్న రెండోది ఏంటంటే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 18 సంవత్సరాలు దాటిన అమ్మాయి మీ మీద చేయేసినా, లేదు 18 సంవత్సరాలు దాటిన అమ్మాయి మీద, ఆ అమ్మాయి మీ మీద చేయేసినా, మీరు అమ్మాయి మీద చేయేసినా మనకే చాలా లాసు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళు చాలా కేసులు చాలా పగడబందీగా పెడుతున్నారు. అందుకని ఈ వీడియో చిన్న వీడియో పెడుతున్నాను. ప్రతి డ్రైవరు, ఆటో వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే, 18 సంవత్సరాలు కింద ఉన్న అమ్మాయితో ఆ అమ్మాయి మనల మీదకి వచ్చినా, మనం అమ్మాయి మీదకి వెళ్ళినా మనకే 3 సంవత్సరాల నుంచి జీవిత ఖైదీ విధించే మార్గాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళు ఆకి మీద పడినా ఆకే లాస్ అనే సామెతను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన ఆకు చిరిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. అందుకనే మన ఆకు బాగున్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవర్లందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక నుంచి మన రాష్ట్రానికి, మనం ఉంటున్న గ్రామానికి, ప్రతి డ్రైవర్కి
ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోలు పెట్టాలని నేను ఆలోచిస్తున్నాను. ఏదైనా సరే ఈ ఒక చిన్న మాటలో మీకు నచ్చకపోయినా అనేక వీడియోలు పెడతాను. దాని కొరకు ఎదురు చూస్తూ ఉండండి.